శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 741వ పేజీలోని 109 నుంచి ఈరోజు చదువుతున్నాము. 50వ అధ్యాయం 109వ. బుద్ధి కూడా లయమైపోయినప్పుడు అక్కడే అది సద్వస్తువుగా అనుభవ రూపంలో ఉంటుంది. నిస్సందేహంగా ఆత్మవిశ్వాసానికి మూలం. అందువల్ల ఏవి నశించి లయమైపోయినా ఆత్మ యొక్క అస్తిత్వం ఎప్పుడూ ఉంటుంది. రాయితో కుండను పగలగొట్టితే దాని ఆకారం పోయి కుండ పెంకులు మిగిలి కుండ అస్తిత్వాన్ని తెలుపుతాయి. కుండకు ఆకారం తెచ్చిన కార్యం ధ్వంసమైన కుండ యొక్క అస్తిత్వం నశించిపోదు. కుండ పెంకులు కుండ అస్తిత్వానికి సాక్ష్యం. కార్యం యొక్క అస్తిత్వపు అంశ దానిలోనే మిగిలి ఉంటుంది. ఏ కార్యం యొక్క సమాప్తి అయినా దాని పర్యవసానం ఎప్పుడూ శూన్యం కాదు. ఏ వస్తువు లయమైనా దాని అస్తిత్వం సూక్ష్మ రూపంలో ఉంటుంది. దీనికి ప్రమాణం సద్బుద్ధి. సర్వతీర్థాలు వ్రతాలు పావనమైనవే అయినా పావనం కంటే పావనం బ్రహ్మ జ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం లేకుండా పూజలు భజనలు నిరర్ధకాలు. అజ్ఞానం వలన చిత్తం మలినమవుతుంది. ఆ చిత్తం యొక్క మలక్షాళన పరమేశ్వరుని భక్తితో తప్ప జరగదు. భక్తి లేకుండా జ్ఞానం ఉత్పన్నం కాదు. అందువలన ముందుగా అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దాని స్వభావాన్ని దాని గురించిన వర్ణనను స్పష్టంగా తెలుసుకుంటే దాని బంధనం నిరసనమవుతుంది. దీనికి భక్తియే సాధనం. ఎదురు కాళ్ళతో పుట్టిన వారి కళ్ళలో అంజనం వేస్తే భూమిలో నిక్షిప్తమై ఉన్న ధనం కనిపిస్తుంది. అట్లే భక్తిని అవలంబిస్తే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానం అంటేనే ఆత్మస్వరూప ప్రాప్తి. అజ్ఞాన నివృత్తి దానికి మూలం. పరమేశ్వరుని భక్తి లేకుండా మాయాశక్తిని ఎదుర్కోవడం అశక్యం. జ్ఞానం అజ్ఞానం రెండూ కలిసే ఉంటాయి. వాని నుండి అజ్ఞానాన్ని జాగ్రత్తగా వేరుపరచాలి. ఎసరులో పోసి వండటానికి రాళ్ళని ఏరేసి బియ్యాన్ని తీసుకునే విధంగా అంతటా అన్ని ప్రాణుల్లోనూ భగవంతుడే ఉన్నాడన్న భావంతో జ్ఞానయజ్ఞాలు వగైరా ఉపాసనలు చేసి సర్వవ్యాపి అయిన శ్రీకృష్ణుని చూసేవారు జ్ఞానం కొరకు అజ్ఞానాన్ని దహించి వేస్తారు. ఇప్పుడు జ్ఞానయజ్ఞ స్వరూపాన్ని గమనించండి. పంచమహాభూతాలు యజ్ఞమండపం అహం బ్రహ్మస్మి. ఇందులోని స్తంభం జీవేశ్వర భేదం. ఇక్కడి పశువు. 121వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.